మేడం గారు చెప్పండి. ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి గారు 1.0 చూపించాడంట. రాబోయే రోజుల్లో 2.0 చూపిస్తాన్నాడు. ఏం చూపిస్తాడంటారు? ఆయన నిన్న చెబుతున్నాడండి. మళ్ళీ నేనొత్తే 30 సంవత్సరాలుంటానని చెబితే అసలు నవ్వొస్తుంది ఆయన ప్రెస్ మీట్ చూస్తే. వచ్చినప్పుడే నేను 30 సంవత్సరాలుంటాను. మనమే రాజ్యం ఏళ్దాం అన్నట్టు వై నాట్ 175 అని చెప్పేసి జనంతో అన్నారు. పోయో 11 సీట్లు సతికిల పడ్డావు. ఆ 11 సీట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తగులుకొని మనం వచ్చిన వాళ్ళకి నిన్న చెప్తాడు విజయవాడలో ప్రెస్ మీట్ తాడాపల్లిలో పెట్టి నేను జనానికి చెప్పేది ఏందండి ఆయన వాడిని మళ్ళీ వస్తే ఎవరెవరు ఎక్కడుండారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఈయన జైల్లో పెడతాడంట. అసలు నువ్వు నేర్పిన విద్య అది. నీ హయాంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదంతా లేదు. నీ పాదయాత్ర సవ్యంగా జరిగింది. నువ్వు బాగోపోతే నీ చెల్లెలు వచ్చింది, తిట్టారు. పనులు చేయని వాళ్ళు వస్తే చీపుళ్ళు చాటలు తీసుకొని కొట్టండి అని చెప్పావు. ముఖ్యమంత్రి అన్నాడు, నువ్వు ఉరిదీయాలన్నావు. అది సజావుగా నీకు ఏ గోళ లేదు. అప్పుడు నిజంగా అదే నిన్నెవరన్నా ఏదన్నా ఒక మాట అంటే ఊరుకున్నారా మీ ప్రభుత్వంలో? ఒక మాట అంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఆఖరికి 72 ఏళ్ళ రంగనాయకం గారు కూడా ఓన్లీ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిందని చెప్పేసి పాలిమర్ కేసులో ఆమెను కూడా తీసుకొచ్చి అసలు ఆమె హోటల్ కూడా లేకుండా గుంటూరు నుంచి తరిమి హైదరాబాద్ తరిమి కొట్టారు. అలాంటి మీరు ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ చేద్దామని చెప్తారు. సిగ్గు సేరం ఉందా అసలు జగన్మోహన్ రెడ్డికి? పక్కన నుంచున్నాడు కన్నా ఉందా? పక్కన నుంచొని చెబుతున్నారా ఇంకా మీరు? మన వాళ్ళు వస్తే అందరిని జైల్లో ఏమని పెడతారు? మీ వాళ్ళు వస్తే మిమ్మల్ని ఎందుకు పెట్టారో తెలుసా జైల్లో? పెట్టకపోతే చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఇద్దరిని అసమర్థులాగే కార్యకర్తలే చూస్తున్నారు ముందు. వాళ్ళు పెట్టట్లా, వాళ్ళు పెట్టక్కర్లా. వాళ్ళు అసలు మాకు ఈ అక్కర్లేదు, మా రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఇన్కమ్ కావాలి, ఎటు పోదామో ఎవరిని తీసుకొద్దాం, పక్క పారిశ్రామికవేత్త, కనీసం పక్క రాష్ట్ర పారిశ్రామికవేత్తనే తీసుకురాలా నువ్వు. ఏనాడు కూడా ఆంధ్రాకి ఒక అంబానీని కానీ అదానీని కానీ నీ రాజ్యసభ సీటు కోసం వచ్చాడు కానీ అంబానీ ఏనాడు ఇక్కడ పెట్టుబడులు పెడతామని మాత్రం వాళ్ళు ఏనాడు రాలా. నువ్వు దోహా అన్నావు, గ్లోబల్ పెట్టుబడులు అన్నావు, ఎవరినన్నా తీసుకొచ్చావా? నీడిల్స్ అన్నాను, పానీపూరి చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కోట్లు వేసి కూర్చోబెట్టి వీళ్ళే ఇక్కడ పరిశ్రమలు నడిపే వాళ్ళు, వీళ్ళే ఇక్కడ కాబోయే స్టార్టప్ బిజినెస్ మ్యాన్లు అని చెప్పి వాళ్ళు చూపించి నువ్వు జనానికి మసిపూసి మారేడుకాయ చేసావు. నీ తంతులు జనానికి అందరూ తెలుస్తున్నాయి. మరి నీకు తెలుస్తుందో లేదో కానీ నీ పక్కన ఒక ఐటీ మంత్రి ఎన్నో పరిశ్రమలు తెచ్చాను చూద్దాం. నిన్న కూడా వాడు సిగ్గు లేకుండా వాడి కోడి గుడ్లు ఎట్ట పెట్టాలి, కోళ్ళు మేత ఏమేయాలి చూసుకుంటే చాలు వాడు. ఇంకా ఐటీ మంత్రిని అని చెప్పుకోవడానికి సిగ్గు సేర ఉండాలి. పిల్లలందరికీ ఇంజనీరింగ్ కాలేజీలో సంవత్సరానికి లక్షల మంది బయటకు వస్తుంటే అక్కడికి ఉద్యోగం లేదు. ఇవాళ పోలామంటే పక్క రాష్ట్రాలకి ఎంతమంది పోతారు? ఎన్ని ఉద్యోగాలను పక్క రాష్ట్రం వాళ్ళు ఇస్తారు? వాళ్ళకి స్థానికులకి ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళకి ఎవరు ఇస్తారు? ఆ స్థానికత కూడా నువ్వు చెప్పిందే పోయినసారి. నీ మాట కేటీఆర్ పట్టుకొని స్థానికత అని చెప్పి ఆయన చెబుతున్నాడు. మీరందరూ తోడు దొంగలై మీ ఇష్టం వచ్చినట్టు చేసి మీ ఇష్టం వచ్చినట్టు పక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పక్క రాష్ట్రంలో నా అన్నీ ఉండయి తెలంగాణలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడ ఏ పారిశ్రామికవేత్తను కూడా నువ్వు ఒక్కడిని వెలిసినాడు పాపాను బాల. నేను ఎన్నో పెట్టా పరిశ్రమలు ఇవాళ రన్ అవుతున్నాయి, బ్యాంకీలో డబ్బులు పెట్టానని ప్రెస్ మీట్లో చెబుతా. ఏ డబ్బులు పెట్టాను? నువ్వు బ్యాంకీలో డబ్బులు పెడితే అసలు రైతు బజార్లతో సహా నువ్వు ముందు అది అడ్డం పెట్టి డబ్బులు తెచ్చుకోవటం ఏందయ్యా నువ్వు? బ్యాంకీలో డబ్బులు ఉంటే నీకు ఇవాళ అప్పులు రికార్డు సృష్టించా అంట. నువ్వు స్వాతంత్రం వచ్చాక ఎన్ని అప్పులు చేశారో నువ్వు కానీ అనకూడదు కానీ మోడీ కానీ మీ ఇద్దరు కానీ. భారతదేశంలో ఆయన అన్ని అప్పులు ఆయన చేశాడు, అంత అప్పు నువ్వు చేసావు ఆంధ్రప్రదేశ్కి. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలి, ఆంధ్రప్రదేశ్ మంచి రాజధాని ఏర్పరచుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటుంటే అప్డేట్లో ఉండాలి. మన ఇల్లు ఇంకా 10 సంవత్సరాలకు కూడా ఇది పాత పడకూడదు చూద్దాం అనుకుంటాడు. ఎవడన్నా బుర్ర ఉండవాడను టెక్నికల్ యూజ్ చేసేవాడు కాస్త ఉండవాడు. అంతేగాని మనం ఇల్లు కట్టుకుంటే పక్కనాడు గుడిసెలే మంది డాబా చాలులే ఈ పెంకుటిల్లు చాలు మంది. కానీ ఆయన అంటున్నాడు ఖర్చు ఎక్కువదని అటు పోలవరాన్ని ఇటు రాజధాని కట్టలేదని చెప్పి అంటున్నాడు ఆయనే. ఖర్చు ఎక్కువైద్దని కాదు, రాజధాని ఉంచకూడదు. ఆయన అసలు ఖర్చు కాదండి, ఆయన అంతా చంద్రబాబు మీద ఎగస్ పార్టీ. చంద్రబాబు అనేవాడు ఏది స్టార్ట్ చేసినా ఆపేయాలి. నేను ఒక్కటే పాయింట్ చెబుతా, అమరావతి ఆపేశాడు. ఎందుకు? అభివృద్ధి ఒక్కసాటే స్థిరపడిపోతుంది, ఎక్కడికి బోటం లేదు. అందుకని నేను కర్నూలు అన్న విశాఖపట్నం అన్న ఒకసారి పెడితే ఎట్లా అని చెప్పేసి ఆయనే అన్నాడు. అదే పోలవరం నువ్వు ఎందుకు ఆపు చేసే? మరి ఇదైతే అభివృద్ధి ఒకసారి నిలబడిపోతుందని. పోలవరం అభివృద్ధి అది ఎందుకు నువ్వు పోలవరం రన్ చేస్తే 4 రాష్ట్రాలకు అది బెనిఫిట్, మంచి నేషనల్ ప్రాజెక్టు. మీ నాన్నగారు పెట్టింది స్టార్ట్ చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటిది నువ్వు మీ నాన్నగారి కళ్ళను నువ్వు ఎందుకు నెరవేర్చలేకపోయి? నిజంగా కొడుకుగా అయితే నువ్వు దాని మీద కష్టపడేవాడు. తీసే అమరావతి రాజధాని నీకు ఇష్టం లేదు, అభివృద్ధి ఒకసాటే ఉంటుంది. మేము భూములు ఇచ్చిన రైతులు సంకనాకపోయినా 280 మంది చచ్చినా నీకు ఇష్టమే, వాళ్ళు ఎట్ట చచ్చినా నాకు బాధ లేదు. పోలవరం అన్నా కట్టావా? కనీసం ఆ బాధితులకి మరి నువ్వు ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసావా? ఇంకా ఇప్పుడు కూడా మాకు డబ్బులు అందలేదు, మా మండలాలు అటు పోవాలి ఇటు పోవాలని తిరిగే వాళ్ళు ఉండాలి.
చేసుకుంటున్నారు అక్కడ. అది లేదు, నువ్వు ఏది చేయలా. పోలవరం ఎందుకు ఆపా? డబ్బులు అవుతాయి అన్న, డబ్బులు అయితే కేంద్రం నుంచి తీసుకురా. 5 ఏళ్ళలో నువ్వు బడ్జెట్లో ఏం తీసుకొచ్చా? కేంద్ర గవర్నమెంట్ దాదాపు 7,000 కోట్ల పైన ఇచ్చింది కదా, డబ్బులన్నీ ఏమని అంటారు? ఆ డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లోకే పోయినాయండి. ఒక్క తట్ట మట్టేసిన పాపాన బాల పోలవరం ప్రాజెక్టు ఉంటే వాళ్ళ కరెంట్ వచ్చిద్ది బెనిఫిట్, రైతులకి మంచి నీళ్లు వస్తాయి, కరెంట్ వచ్చిద్ది, మనకి ఆంధ్రప్రదేశ్కే బెనిఫిట్. అసలు పోలవరం ఉండ 4 రాష్ట్రాల మీదకి పోయిన ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అది ఎక్కువ. దాన్ని నువ్వు ఆపేసి అక్కడి నుంచి తీసుకొచ్చి బడ్జెట్ ఈయన అసలు పోలవరానికి ఆంధ్రప్రదేశ్ అమరావతికి అనేది తేడండి. ఈయన బడ్జెట్ తెచ్చినప్పుడు వాళ్ళు చెప్తారంతే. ఈయన ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సంక్షేమ పథకాల రూపంలోనూ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేల రూపంలో జేబుల్లోకి పోతాయి అంతే. కానీ ఇక్కడ ఏదైతే మీరు చెబుతున్నారు దాంట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,40,000 కోట్లు అప్పు తెచ్చారని చెప్తున్నాడు, ఇంకా తేబోతున్నారని చెప్తున్నాడు. ఆయన ఉన్న గవర్నమెంట్లో మరి తెచ్చిన 10 లక్షల కోట్లు ఏమని అంటారు? సంక్షేమ పథకం 3 లక్షల కోట్లు కాదండి, 11 లక్షల కోట్లు అప్పు చేసి పోయాడు. కానీ అక్కడ 10 లక్షల కోట్లు అనుకున్నా సరే మిగతా 3 లక్షల కోట్ల సంక్షేమానికి ఖర్చు పెట్టి మిగతా డబ్బు అంతా అడిగిపోయింది అంటారు. మరి అదే కదా ఇప్పుడు ఆయన అది చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి. ఎంతసేపటి చంద్రబాబు తీసుకొచ్చా రికార్డు స్థాయిలో అప్పులు చేశాడన్న. నువ్వు చేసిన అప్పులు రికార్డు స్థాయి దాటిపోయింది. అసలు రికార్డు స్థాయి కదా, దాటిపోయే చేసావు నువ్వు అప్పులు చేసి. ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అన్ని అప్పులు చేశారు, 2 ఉద్యోగాలు కూడా తీసేశారంట. ఈయన అందరికి ఉద్యోగాలు కల్పించారంట, అందరికీ ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఎక్కడికక్కడ పెడితే ఇవాళ వీళ్ళు ఓపెన్ చేసుకుంటున్నా. ఏ పరిశ్రమ పెట్టావు నువ్వు? ఏదో ఓపెన్ చేస్తున్నారు. ఈయనకేమి లేదండి. ఇవాళ కొత్తగా ఆయన ఏదో విచిత్రంగా ఉందో రైల్వే జోన్ ఇట్లాంటివి మాట్లాడతానికి పోయినప్పుడు అయ్యో కత్త ఆ బడ్జెట్లో విశాఖపట్నం కొంచెం ఇచ్చారు. అది ఎప్పటి నుంచో అది పెండింగ్లో ఉంది, వాళ్ళు వదిలినట్టున్నారు కేంద్రం వాళ్ళు. దానికోసం అది అంతా మసిబూసి మారేడుగా చేయాలి, అది చెప్పుకోవటానికి వీలు లేదని చెప్పి చేశాడు. ఇవాళ ఇదంతా చేసుకొచ్చాడు. ఇవాళ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ నిన్న కూడా రైల్వే మినిస్టర్ని కలిసి ఆయన అడుగుతున్నాడు. వీళ్ళని అన్నీ అడుగుతున్నాడు, మాకు ఇది కావాలి, మాకు నువ్వేనాడన్నా ఇల్లు అడిగావు, ఎవరినన్నా కలిసావా? కలిస్తే మోడీ లేకపోతే నిర్మలా సీతారామన్ లేకపోతే అమిత్ షా, ముగ్గురు తప్పితే ఏనాడని ఢిల్లీ పోయి కలిశాడా? పోనీ కలిసి వచ్చి ఎవరిన ప్రెస్ మీట్ పెట్టాడా? పలానాళ్ళని కలిశాడు, పలానా దానికి ఇది అడిగాడు అని మాత్రం ఏమన్నా ఉందా? నువ్వు ఢిల్లీ పోయి పార్టీ 10 సార్లు ఏదో సామెత ఉంది, అర్ధంకి సింగడు తిరణాలకి రాను పోయాడు, పాను పోయాడు, రాను వచ్చాడు అని ఉంది. ఆ రకంగా నువ్వు తిరణాలకు పోయి మరి తెల్లారులు తిరగటమే కానీ పైకి కిందకి నువ్వేం సాధించింది ఏమి లేవుగా. ఢిల్లీ పోయి ఎన్నిసార్లు? దగ్గర 50 సార్లు దాకపోయావు నువ్వు ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు. ఏం సాధించావు? నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చాను, ఇది అడిగాను నేనాడన్న ప్రెస్ మీట్ పెట్టావా నువ్వు? మోడీతో మాట్లాడిన, అమిత్ షాతో మాట్లాడిన, నిర్మలా సీతారామన్తో మాట్లాడి ఇవాళ ఈ నిధులు వచ్చినాయి అంతే. ఆ నిధుల మీద ఒక తెల్ల పేపర్ కానీ ఈ నిధులు దీనికి వచ్చినాయి అని కానీ నువ్వేనాడు చెప్పలేదు. జనం అనుకోవటమే వాళ్ళు ఇచ్చారు కనుక అయ్యి దీనికి అని జనం అనుకోవటమే, నువ్వేనాడు ఆ నిధులు దేనికి ఉపయోగించావు అని చెప్పలా, ఉపయోగించలేదు కూడా ఆ నిధులు. కానీ ఆయన అంటున్నాడు ఏదైతే ఏదైతే 1,40,000 కోట్లు తెచ్చినా ఆ నిధులు తెచ్చినా కూడా వాళ్ళ అక్రమ సంపాదన కోసమే నిధులన్నీ మళ్ళించుకుంటున్నారని చెప్పి అంటున్నాడు కదా. ఈయన ఉన్నప్పుడు బ్యాంకులో డబ్బులన్నీ మూలుగుతా ఉన్నాయి, ఆల్రెడీ ఫండ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, వీళ్ళు చేయట్లేదని చెప్పి కూడా అంటున్నాడు. అందుకే నీకు ఎంప్లాయీస్ వాత పెట్టింది ఈసారి. నువ్వు బ్యాంకులో రెడీగా మూలిగి 1వ తారీఖు జీతాలు వేసి అందరికీ మరి వాళ్ళవన్నీ సిపిఎస్లు ఇవన్నీ పెట్టావు కదా, అవన్నీ పెట్టావనే వాళ్ళు కూడా చక్కగా నీకు బాగా వాత పెట్టి ఉద్యోగస్తులను కూడా నువ్వు వదలకుండా ఉపాధ్యాయులను కూడా నువ్వు జైల్లో పెట్టించావు. ఎవరైనా తల్లి తండ్రి గురువు దైవం అంటారు, అలాంటిది నువ్వు గురువులను కూడా తీసుకెళ్ళి వైన్ షాప్ పక్కన నిలబెట్టావు చూడమని చెప్పేసి. కరోనా వస్తే వాళ్ళకి నువ్వు సేవ చేయండి, కరోనా వాళ్ళకన్నా ఉపాధ్యాయులు ఇళ్లలో కూర్చొని ఏం చేస్తారు మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పి సేవ చేయమని చెప్పావు. ఇలాంటిది నువ్వు గురువులకి నువ్వు వాళ్ళకి ఉపాధ్యాయులకి నువ్వు ఎంత ద్రోహం చేసావో ఇవాళ వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ నీకు అందరు కలిసే నీకు వాత పెట్టారు. నువ్వు ఏ రకంగా ఎంప్లాయీస్కి మాట ఇచ్చావు? నువ్వు వస్తే రెడ్ కార్పెట్ పరిచారు సచివాలయంలో, నీకు పూల గుచ్చాలు ఇచ్చి ఎదురు నిలిచిపోయి అందరు రాండి నేను సచివాలయంలో. అలాంటిది నువ్వు మళ్ళీ వాళ్ళకి 2 సంవత్సరాలకి అసలు నువ్వేందో తెలిసి మొత్తం నువ్వు జీతం కూడా సరిగ్గా ఇచ్చింది పాపాన బాల వాళ్ళకి నెల తిరిగేపాటికి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఒక నెల ఇచ్చాడు, అప్పటి నుంచి 9 నెలలు ఇవ్వలేదు అంటున్నాడు. ఏనాడు లేదండి, ఆయన 1 నెల ఇచ్చిన 2-3 తారీఖుల్లో ఆయన జీతం వేసేస్తాడు. ఇవాళ ఆయన చేసినయే ఆయన ఇవాళ బాకీలు తీర్చాడు మొన్న ఆయన చేసిన వాళ్ళు వడ్డీలు కట్టాల్సి వచ్చింది అంటున్నారు. ఎవరు కడతారు ఆ వడ్డీలు? ఆ వడ్డీలు ఎవరు కడతారు? పోనీ నువ్వు తీసుకొచ్చిన సద్వినియోగం చేసావా అంటే అది లేదు. చంద్రబాబు గారిని అనే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డికి లేదండి. మేము వెనకేసూరాటం కాదు, బాబు గారి విజన్ ఏంటో 2020 అంటే అందరికీ తెలిసింది. హైదరాబాద్లో ఇవాళ అది ఎంత 1000 కోట్లు పైన వాళ్ళకి ఐటీ రాబడి వస్తుంది. వాళ్ళ హైదరాబాద్లో వచ్చే రాబడే తెలంగాణ మొత్తం సర్దుకుంటున్నారు. అలాంటిది వాళ్ళు అది ఒకటి కనిపెట్టి అది అంతా ముందు నడిపించి కథ ఏదన్నా వేసాడు అంటే అది చంద్రబాబు గారి విజన్ హైదరాబాద్కు. అలాంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉండి
మనకి ఆ రాజధాని కడతా మంచి సలహా, నీకు అసలు మంచి సలహాదారుడు అయ్యేవాడు, నువ్వు 5 ఏళ్ళు ఆయన పెట్టుకుంటే నీకు బాగుంటే మంచి సలహాదారుడు, ఆ పేరేదో నీకే వచ్చేది. రాజధాని చేశాడు, యువకుడు ఉత్సాహంతో, 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు ఉండేవాడివి. నువ్వు చంద్రబాబుని ఇప్పుడు ముసలాడు అంటున్నావే, ఆ వయసుకే నువ్వు అంటున్నావు కదా, ఇంకా 30 ఏళ్ళు అంటే ఇప్పుడు నీకు 45 ఏళ్ళు పైన ఉండి 30 ఏళ్ళు నీకు 75 ఏళ్ళు వస్తాయిగా. ఎట్టుంటావు మరి నువ్వు? ఇప్పుడు ఆయన ముసలాడు తప్పుకోవచ్చు కానీ నువ్వే అంటున్నావు. మరి ఆయన ఎట్టుంటావు నువ్వు? ఆ 30 ఏళ్ళు ఉండి నువ్వు 75 అంటే 30 ఏళ్ల పాటు 6 30 ఏళ్ళు నువ్వు 6 సార్లు ముఖ్యమంత్రి చేయాలని నీ కోరిక. అయ్య బాబోయ్, అసలు ఈ నీ కోరికలకు అంతు లేదయ్యా మా జగన్మోహన్ రెడ్డి. 2.0ని 2.0గా మారుస్తాడంట 6 ఉండి. మారుతాడు, 2.0గా మారుతాడు. దాని మీద 3.0 కూడా తీసుకొస్తాడు. అంత గనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. నీకు 11 అనే సంఖ్య 11, ఇవాళ 11ంటికే ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుండవు. అయ్యా రెడ్డి గారు, నీ 11 సీట్లు కూడా పోకుండా జారుకునేటట్టు చూడండి. రాజ్యసభ ఖాళీ అవుతుంది మెల్లిగా, ఒక్కొక్కళ్ళు నెలకొకళ్ళు ఇద్దరు బయటకు వస్తున్నారు దాంట్లో పార్టీలో నుంచి. ఆ రాజ్యసభ సీట్లు నీ ఖాళీ అవుతున్నాయి. రేపో మాపో అసలు నీ పక్కన వాళ్ళు కూడా మొత్తం ఖాళీ అయ్యేటట్టు ఉంటారు. అది చూసుకొని నిన్న కూడా నువ్వు ప్రజెంట్ మనం ఏం చేద్దాము, ప్రతిపక్షంగా ఫైట్ చేద్దాం, అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చొని మన కనీసం గెలిచాం 11 నియోజకవర్గాలు, మన నియోజకవర్గాలకి ఏం కావాలని అడుగుదాము. వాళ్ళని అడిగి మనం సాధించుకుందాము, ఉందామని కాదు వీళ్ళకి. ఇంకా ఆయన వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పట్టుకుందాము, వాళ్ళని జైల్లో పెడదాం, మనం ఏందో చూపిస్తాము. ప్రతీకారం మాట్లాడాలి నువ్వు చెప్పేది. అందుకే కార్యకర్తలు ఏం బీగుతారు, ఎంపీ బీకారు. ఇప్పుడు ఎంపీ జైలు పోతే ఎన్నిసార్లు జైల్లో పెట్టారు మాజీ ఎంపీ ఇక్కడ సురేష్ ఎంత కబ్జాలు చేశాడో, ఎంత డబ్బులు మూట కట్టుకున్నాడో. ఆయన్ని వాళ్ళ ఎన్నిసార్లు వాళ్ళ ఎప్పుడు జైల్లో పెడ మొన్న వచ్చింది ఆయనకి బెయిల్. ఎంపీదే కార్యకర్తలు ఎప్పుడైనా సరే కార్యకర్తలను బీకాలి అంటే ఆ కార్యకర్త రేపు ఇటు రావచ్చు, మన రియలైజ్ అవ్వచ్చు. కార్యకర్త ఏమోలే మన పార్టీ వాళ్ళు ఇటు చేస్తున్నా. ఇప్పుడు ఆ రియలైజ్ అయ్యి ఆ కార్యకర్తలే నీ ఓడించింది. ఎంటికలు బీకటానికి ఎవరు లేదు, ఆ ఓడించిన కార్యకర్తలే వాళ్ళు. నువ్వు ఎంటికలు బీకలే అన్నావే, వాళ్ళందరూ వాళ్ళ చక్క సోషల్ మీడియాలో వచ్చి మాకు బుద్ధి వచ్చింది అన్న మాటలు అన్నారు. సోషల్ మీడియాలో ఉండన్నా లాడ మగ తేడా లేకుండా ఆడవాళ్ళుగా. వాళ్ళ శ్రీరెడ్డి పరిస్థితి ఏందండి, ఇవాళ ఇంకొకళ్ళ పరిస్థితి ఏంది, ఆడవాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. చంద్రబాబు వయసుకు కూడా గౌరవం లేకుండా లోకేష్ని తిడుతున్నారంటే చిన్నపిల్లాడు సరే కాదు, లోకేష్ గారుగా చంద్రబాబు అంటే గౌరవం కూడా లేకుండా 75 ఏళ్ల వయసులో ఆయన ఏ రకంగా తిరుగుతున్నాయి. వాళ్ళు దావోసి వెళ్తే ఆయన ఒంటి మీద స్వెటర్ లేదు, కొడుకు స్వెటర్ వేసుకున్నాడు, మిగిలిన మంత్రులు స్వెటర్ వేసుకున్నాడు, ఆడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వెటర్ వేసుకొని కూర్చుంటే స్వెటర్ వేసుకోకుండా కూర్చున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అంత ఆయన పట్టుకొని కూడా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ జైల్లో ఉండక ఏం చేస్తారు మీరు సమాధానం చెప్పాలి దానికి. కానీ ఈయన జైలు పోయి వస్తాడంట, మరి ప్రజల్లోకి ఎంతైతే జైలు పోతాడో అంత త్వరగా బయటకు వస్తాడంట కదా. వచ్చి ఈ కేసులన్నీ కాంగ్రెస్ అని టీడీపీ కలిసే పెట్టి నా మీద కేసులు అన్నీ అక్రమమైన కేసులు అంటున్నాడుగా. కాంగ్రెస్ టీడీపీయే మరి, కాంగ్రెస్ టీడీపీ పెట్టిన కేసులు అక్రమ కేసులు అయితే 18 నెలలు ఎందుకు ఉండవు అయ్యా జైల్లో? నువ్వు తొందరగా ముందు రావచ్చు కదా. నువ్వు అక్రమంగా పెట్టారు కేసులు. నువ్వు కేసులు పెట్టినప్పుడు అసలు ఈడీ అటాచ్ 42,000 కోట్లని ఈడీ అటాచ్ చేసి ఉంటాయి. నువ్వెందుకు చేశారు అవన్నీ బయటికి తీసుకురా. నీ మీద అక్రమంగా కాదు, అప్పట్లో టీడీపీ అని కాంగ్రెస్ కాదు, నువ్వు కాంగ్రెస్ వాళ్ళే నీ మీద కేసులు పెట్టుకున్నారేమో. నీ గుట్ట అంతా తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి, సోనియా గాంధీ వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు, ఏం చేసావు. తెలంగాణ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మీ నాన్న ఏం చేశాడు, మీ నాన్న ఎంత తిన్నాడు, వాళ్ళు ఎందుకు వదిలేశారో తెలుసా? రాష్ట్రంలో మంచి నాయకుడిగా ఉన్నాడు, ఎందుకులే మనకి అక్కడ బాగానే జరుగుతుంది మన హయాంలో మన పార్టీ అని చెప్పేసి వదిలేశారు. నువ్వేం చేసావు? మీ నాన్న చచ్చిపోయిన తెల్లారు నువ్వు లీడర్ అవ్వలేదని, నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదని చెప్పేసి నీ పాటికి నువ్వు నేను అడుబాతా నేను ఇటుబాతా ఓదార్పు యాత్రలు ఇప్పుడు చేయి. ఓదార్పు యాత్ర ఇప్పుడు చేయి, చేస్తా మాట్లాడితే ఆ ఓదార్పు యాత్ర చేస్తా. నిన్నటిదా 3వ తారీఖు మొదలెత్తా ఓదార్పు యాత్ర అన్నావు లేదు, ఫిబ్రవరి అన్నావు లేదు, ఇక్కడ అల్లర్లు సృష్టించాలి కూర్చొని అన్నావు లేదు. ఎందుకంటే నీకు నీ పక్కన అందరికీ తెలుసు అది అంత సమంజసంగా జరిగిద్దో వాళ్ళందరికీ తెలుసు. ప్రజలు 11 సీట్లు పరిమితం చేసినా కూడా ఇంకా కాంగ్రెస్ టీడీపీ వెళ్ళు కాంగ్రెస్తో కూడా మంతనాలు చేస్తావుగా, రాహుల్ గాంధీతో చేస్తావు, బీజేపీ మోడీతో చేస్తావు. అంతటి గనుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడంటే అవసరమైతే రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు.
ఆల్రెడీ మోడీ కాళ్ళు రోజు పట్టుకుంటున్నాడు వెళ్ళి కూర్చొని. కింద ఆయనకి పైన సీట్ ఏమి ఉండదు అక్కడ పోతే మోడీ దగ్గర. మనీ చూపించటమే, ఆయన వెళ్ళాడని లోపలికి, ఏనాడని లోపలే పోయి ఆయనకి ఆ ఎదురు కూర్చున్నట్టు చూపిస్తారు. అసలు అదే స్క్రీన్ ఉందా? లేదు కదా, ఏనాడు లైవ్ లేదు. లైవ్ లేకపోయినా నువ్వేందంటే నువ్వు కింద కూర్చుంటావు. కింద కూర్చుంటే మోడీ అప్పుడు మెడకాయ ఉంచి ఏందయ్యో వచ్చావని అప్పుడు కింద చూసి అడుగుతాడు. ఆ రకంగా మెడ ఉంచావు మోడీ, అమిత్ షాది. కానీ అంతేగాని నువ్వు రాష్ట్రం కోసమే మెడకాయ ఉంచలా. ఇవాళ ఉంచాలి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే అంతమంది ఎంపీలను పంపించారు. అంతమందిని పంపితే ఇవాళ మోడీ ఏందో ఇవాళ దేశం మొత్తం అర్థమైంది. మోడీకి అర్థమైంది నా స్థాయి ఏందో. 3 సార్లు ప్రధానమంత్రి అయినందుకు హెడ్సాపే మోడీకి. కానీ ఇవాళ నువ్వు దేశంలో మీ పరిస్థితి ఎట్టుంది? మీరు చేసేది ఏంది? రాష్ట్రం నువ్వు దేశానికి ఎన్ని అప్పులు చేస్తున్నావు, జగన్ అన్ని అప్పులు చేస్తున్నావు. దొంగల్ని, కూనీకోరుల్ని, రేపిస్టుల్ని, కబ్జాదాన్ని అందరినీ బీజేపీ పార్టీలో పెట్టుకొని కూర్చున్నారు. ఇంకా ఇవాళ చేసాయిరెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మేము పోతాం ఆ పార్టీలోకి, మాకు రెడ్ కార్పెట్ బరుతారని చెప్పేసి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరికైనా మోడీ రెడ్ కార్పెట్ భరిచి రా రాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిన సంక్షేమ పథకాలు ఏమి ఏదైతే ఇచ్చాడో ఒక్క సంక్షేమ పథకం కూడా అందిట్లేదు, నేను ఉండగా అన్ని ఇచ్చేసాను అన్నాడు. మోసాల చంద్రముఖి చంద్రబాబు అని చెప్పి అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు మీరు? మేమైతే దాన్ని ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆయన ఒక్కోటి చేసుకుంటా వస్తున్నారు. ఒక్కసారే ఇవ్వటానికి ఆడేం ఆంధ్రాలు నువ్వు ఉంచింది ఏమీ లేదు. నువ్వే మొత్తం అప్పులు పాలు చేసి ఉండే గవర్నమెంట్ ఆస్తులు చాలా వరకు తనఖాలు పెట్టి ఎవరన్నా ఇంకా అప్పిస్తామో తీసుకొద్దామనే లెక్కలో నువ్వు ఉన్నావు. కానీ చంద్రబాబు గారు అవసరానికి ఇచ్చేవాళ్ళు ఎవరా అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు, బిల్డింగులు కట్టాలని చెప్పేసి. ఆయన చంద్రముఖి అంటున్నాడు కానీ నిజంగానే ఆయన చంద్రముఖి? చంద్రముఖి ఏముంది అన్నీ అంటాడు. నువ్వు జగలకు కదా, నువ్వు జలగవే. ఆయన చంద్రముఖి, నువ్వు జలగవే. అందుకే నిన్ను అందరూ అన్నీ జలగల్లే పట్టుకొని వదలవు కదా. నువ్వు ఇంకా ఇన్ని చేసినా కూడా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి నేను బాగా చేశాను. 11 సీట్లకి ఎవరికన్నా వచ్చినాయి పరిమితం, 11 సీట్లు పరిమితం అయ్యామే. నేను ఎంతో బాగా చేసా 5 ఏళ్ళు, 151 సీటు నుంచి 11 సీట్లు పడిపోయావంటే నీ ఘనత ఎంత ఉందో నువ్వు చూసుకోవాలి. 140 సీట్లు పోయి నీ పక్కకి. నీకు ఆ 140 సీట్లలో నాదేంటో, నా పాత్ర ఎంత ఉంది, మా కార్యకర్తలు ఎంత ఉంది, మా ఎమ్మెల్యేలు ఎంత ఉంది, మంత్రులు ఎంత ఉంది అని చూసుకోకుండా ఇంకా చంద్రముఖి ఆయన ఇంక ఈయన ఒక ముఖమాడు, నేను ఒక మంచి, నేను వస్తే రాష్ట్రాన్ని, నువ్వు వస్తే రాష్ట్రాన్ని తీర్చేస్తావు అందరికీ తెలిసే నిన్ను 11 సీట్లు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టిన ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని నువ్వేందో అనుకున్నా 2047 వచ్చే విజన్ వచ్చేదాకా ఆయన పోరాడుతూనే ఉంటాడు. ఆ విజన్ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్ లెక్క చేస్తాడు. ఎవరైనా ఆయన పట్టించుకోడు. నిన్న దావోస్ వెళ్ళినా కూడా దారి ఖర్చులు కూడా లేవు అని అన్నావు. ఆయన దారి ఖర్చులకి లేకపోయినా నువ్వు అసలు ఆంధ్ర పొరివే తీసావు. నాన్న పాప అనుకుంటా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆంధ్ర పొరుగు తీసొచ్చారు నువ్వు ఐటీ మినిస్టర్ పోయి. కాబట్టి వాళ్ళు నువ్వేం దావోస్లో ఆయన ఏం చేయకపోయినా ఆయన కోసమైనా వాళ్ళ పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రం వాళ్ళని తీసుకొస్తాడు. పక్క దేశం వాళ్ళు రాపోయినా ఇప్పుడు ప్రజెంట్ పక్క రాష్ట్రం వాళ్ళని పిలిపించే సత్తా చంద్రబాబు గారికి ఉంది. వాళ్ళే వచ్చి పెడతారు. ఎన్నాళ్ళు పెట్టిన వాళ్ళు కాదా, శ్రీ సిటీ పెట్టి అక్కడ పక్క రాష్ట్రం వాళ్ళు కాదా. ఇవాళ మరి పోర్టులన్నీ అంటగట్టావు. ఆయన డేటా సెంటర్ పెడతానని వచ్చింది ఆయనే మునుపు లోకేష్ ఉన్నప్పుడు ఆయన నెలగొట్టావు. ఇవాళ వాళ్ళే వస్తారు మళ్ళీ. ఎవరికైనా చంద్రబాబు గారి మీద నమ్మకం ఉందండి జనానికి, ఈయనకి లేదు. కానీ ఈయన పోయిన వాళ్ళు అందరూ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళేం తిరిగి, కాకపోతే 5 ఏళ్ళలో ఇవాళ కాల పరిమితి పెట్టుకొని మరీ వస్తున్నారు. ఇంక 5 ఏళ్ళలో అయిపోవాలి, నా హయాంలో అయిపోతే తర్వాత తర్వాత చూద్దాం అంటున్నాడు బాబు గారు. కానీ బాబు గారు తప్పకుండా ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ఆంధ్రాను ఒక దిశగా నడిపించాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.